నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. గోషమాల్ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ ఈ మధ్యకాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు బీజేపీ పార్టీని కాపాడుకుంటూనే పొగుడుతూనే తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం పైన మాత్రం వరుసగా ఆయన విరుచుకుపడుతున్నారు. ఇక డైరెక్ట్గా కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పేరు చెప్పకుండానే ఆయనపై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక వరుసగా రాజా సింగ్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీలోనూ అలాగే బయట కూడా చర్చ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ కూడా ఆయన పోస్టులు వైరల్ అవుతున్నాయి. దాంతో ఇక ప్రత్యర్థులకు ఆసరా ఇచ్చినట్టుగా ఆయన తీరు కొనసాగుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మాత్రం ఇక్కడ ఎదగాలనే ప్రయత్నం చేయట్లేదు. తమ సొంత ప్రయోజనాల కోసం స్వార్థాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా అధిష్టానం అయితే కష్టపడుతుంటే అన్ని రాష్ట్రాల్లో అధికారం వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అధికారం రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా కృషి చేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసమే అత్యంత కీలకమైన ఆ నలుగురు కృషి చేస్తున్నారంటూ కూడా టార్గెట్ చేసి మాట్లాడారు. దీంతో ఇక ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి, అసలు ఆయన వెనుక ఉన్నది ఎవరు, ఎందుకు రాజా సింగ్ కొంతకాలంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని కూడా ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు రాజా సింగ్ పైన ఇక చర్యలు తప్పవు, ఇక కఠిన చర్యలు తీసుకోబోతుంది, తప్పక ఇక పార్టీ అయితే మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందని కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలు వినిపించిన నేపథ్యంలో రాజా సింగ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వండి, నోటీసులు అవసరమైన నోటీసులు కాదు, నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం ఒక్కొక్కరు మాత్రం వాళ్ళ చరిత్రను చిట్టాను మొత్తం బయట విప్పి వాళ్ళ లెక్కలను కూడా బయట పెట్టేస్తానని కూడా ఒక రకంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఇటు పార్టీలోను కార్యకర్తల్లోనూ బయట మీడియాలోను సోషల్ మీడియాలోను రాజకీయ విశ్లేషకుల్లోనూ కూడా ఈ అంశం చర్చకు వస్తుంది. వరుసగా అసలు మనం మాట్లాడుకోవడానికి ఉదాహరణలు కూడా సరిపోవు. ఈ యొక్క నెల రోజుల నుండి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎక్కడ కూడా బీజేపీ అధిష్టానాన్ని మాత్రం ఆయన ఒక్క మాట అనట్లేదు. పార్టీ మంచిది, పార్టీ ఆలోచన మంచిది, బాగుంది, అధిష్టానం బాగుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేతల తీరే సమస్యగా మారిపోయింది. ఈ కీలక నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి కూడా ప్యాకేజీ మాట్లాడుకుంటున్నట్టు కూడా ఆయన నేరుగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు నిధులు రావడంలో కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, కిషన్ రెడ్డి సహకరించాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెవులు లేని వారికి చెప్తే ఏం లాభము, చెవులున్న కేంద్రానికి చెప్పాలంటూ కూడా ఆయన కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇలా వరుసగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాటలు మాట్లాడుతున్నారు. ఆ రాజకీయాల మీద అవగాహన ఉన్న చాలా మందికి అయితే చాలా స్పష్టంగా తెలుసు. ఆయన గతంలో కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటికి మాత్రం ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా కొనసాగుతుందనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఇంకా కొనసాగుతుంది. ఈ కిషన్ రెడ్డితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు నేతలపైన కూడా ఈ మధ్యకాలం మాట్లాడారు. తాజాగా నాపై కుట్ర జరుగుతున్నది, నాపై దాడి జరుగుతున్నది, నన్ను ఇబ్బంది పెట్టే చర్యలు జరుగుతున్నాయి, ఆ కుట్ర కరీంనగర్ నుండే మొదలైందంటూ కూడా ఇండైరెక్ట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేసి కూడా మాట్లాడారు. సాధారణంగా రాజా సింగ్ బండి సంజయ్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికి కూడా భావజాల విషయంలో ఒక స్పష్టమైన అవగాహన ఉంది, స్నేహితులు అంటే పేరుంది. కానీ ఆయన కరీంనగర్ నుండే స్టార్ట్ అయిందని చెప్పిన నేపథ్యంలో ఇక కీలక నేతలంతా కూడా రాజా సింగ్కు టార్గెట్గా మారిందని కూడా ఆయన మాటలో అర్థమవుతుంది. ఇక వరుసగా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇక అన్ని రకాల చర్చ నడుస్తుంది. మరి రాజా సింగ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, రాజా సింగ్ పై ఏం జరగబోతుంది అనేది కూడా ఒక అంశం. ఇదంతా పక్క పెట్టేద్దాం. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలోను కూడా వైరల్ అవుతుంది. దానికి రాజా సింగ్ కూడా ఆన్సర్ ఇచ్చారు, స్పష్టమైన ఆన్సర్ ఇచ్చారు. ప్రధానంగా రాజా సింగ్ పార్టీ మారబోతున్నాడు, రాజా సింగ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, రాజా సింగ్ ఆల్రెడీ ఉన్న పార్టీని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకురాబోతున్నాడు, ఆయన లీడ్ చేయబోతున్నాడు అనేది పార్టీ సారాంశం. ప్రధానంగా ఆయన పార్టీ మారి బీజేపీని టార్గెట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. అందుకోసమే బీజేపీ కీలక నేతలపైన ఆరోపణలు చేస్తున్నారని కూడా ఈ పోస్టింగ్లు వైరల్గా మారుతున్నాయి. ఇక రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నాడా అనేది ప్రధానమైన ఒక చర్చ. ఈ చర్చ నేపథ్యంలో దీనికి చాలా స్పష్టమైన ఆన్సర్ అయితే, సుదీర్ఘమైన ఆన్సర్ కూడా రాజా సింగ్ అయితే మీడియాకి అయితే ఇచ్చారు.
నేను పార్టీ మారబోతున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. నేను కావాలని నాపై ఇది కుట్ర జరుగుతున్నది. ఎందుకంటే నేను పార్టీ మారనని చాలామందికి తెలుసు. పార్టీ బాగుపడాలనే నేను కొంతకాలంగా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. నా ఎదుగుదలను ఇబ్బంది పెట్టేలాగా, నా అధికారాన్ని దుర్వినియోగం చేసేలాగా, నన్ను తొక్కివేయేలాగా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అందులో ఈ విషయంలో మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఏ పార్టీలోకి వెళ్ళేది లేదు. నా మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ మాత్రమే. ఒకవేళ నేను పార్టీ మారేదేమైనా ఉందనుకుంటే మాత్రం ఇక నేను రాజకీయ సన్యాసం చేసినట్టే అని చెప్పాను. అలా నాపై సస్పెన్షన్ విధించారు. 14 నెలల పాటు కూడా నాకు సస్పెన్షన్ విధించినా కానీ నాకు చాలా పార్టీల నుండి ఆఫర్లు వచ్చినప్పుడు కూడా నేను ఏ పార్టీలోకి జాయిన్ కాలేదు. దానికి కారణం బీజేపీ పార్టీ అంటే నాకు ఇష్టం, బీజేపీ విధానాలు అంటే నాకు ఇష్టం. ప్రధానంగా కేంద్ర బీజేపీ నాయకులైన మోడీ, అమిత్ షా అలాగే యోగి ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళని చూసే నేను బీజేపీ పార్టీలో ఉంటున్నాను. లేకపోతే మాత్రం ఈ పార్టీకి రాష్ట్ర నాయకత్వ తీరు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసి నేను ఎప్పుడో రాజకీయాల నుండి బయటికి వెళ్ళేవాను. ప్రస్తుతానికి వాళ్ళని చూసే ఆదర్శంగా తీసుకొని వాళ్ళపైన ఉన్న ప్రేమ, వాళ్ళ కష్టపడే తత్వము, వాళ్ళకున్న ఒక స్పష్టత విషయంలో మాత్రం చూసే నేను బీజేపీలో కొనసాగుతున్నాను. లేకపోతే ఎప్పుడో బయటికి వెళ్ళిపోయినాను కూడా చెప్పారు. నేను మాత్రం పార్టీ మారేది లేదు. కావాలని నాపై మాత్రం దురుద్దేశపూర్వకంగా నేను పార్టీ మారని వాళ్ళకు కూడా తెలుసు. కావాలని ప్రచారం చేసి నన్ను గోషామహల్ నుండి దూరం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. కొందరు పార్టీ ఎదుగుదల విషయంలో మాత్రం వాళ్ళకు ఇష్టం లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగతంగా వాళ్ళు ఎదుగుతే చాలు కానీ పార్టీని మాత్రం వాళ్ళు ఎదిగే ఉద్దేశం లేదు. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాడాల్సిన సమయంలో మాత్రం సైలెంట్గా ఉండడంతో ఇక్కడ అధికారంలోకి రావాల్సిన అవకాశం ఉన్నా కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం యాక్టివ్గా ఉండకపోవడం వల్ల, సరైన సమయంలో సరైన కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఈరోజు పార్టీకి నష్టం జరుగుతుంది. నేను మాత్రం పార్టీలోనే ఉంటాను. పార్టీలో ఒక వీడేది ఉంటే మాత్రం అది రాజకీయ సన్యాసం చేయడం తప్ప మరేది కాదు. నాకు మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ మాత్రమే. ఎవరి మాటలు నమ్మొద్దు. నాపై కుట్ర జరుగుతున్నది. చాలా పకడ్బందీగా, ప్లాన్డ్గా అందరూ కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను మాత్రం రాజకీయాల్లో ఉండేది ఉంటే అది బీజేపీలోనే ఉంటాను, లేకుంటే మాత్రం రాజకీయ సన్యాసాలు చేసుకుంటాను కూడా ఆయన స్పష్టం చేశారు. ఇలా మొత్తానికి పార్టీ మార్పు విషయంలో మాత్రం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. కొంతకాలంగా ఆయనే వార్తల్లో వ్యక్తిలాగా నిలుస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన వరుసగా ఆయన చేస్తున్న కామెంట్లు, సెటైర్లు, ఆరోపణలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రకంగా పార్టీ క్యాడర్లో అయితే మాత్రం క్యాడర్కు ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి క్యాడర్లో ఇబ్బంది లేదు, లీడర్లో కూడా ఇబ్బంది లేదు. ప్రధాన కీలకమైన నేతని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో రాజాసింగ్ పై ఏం చేయబోతుంది బీజేపీ అధిష్టానం, కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేది చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. పార్టీ మార్పు విషయంలో మాత్రం రాజాసింగ్ చాలా స్పష్టంగా నేను పార్టీ మారను, బీజేపీలోనే ఉంటాను, నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో మీడియాలో, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు. అది ఎలాగ ఎవరు నమ్మకూడదు. పార్టీ బాగు కోసమే రాష్ట్ర నాయకత్వంలో తీరులో మారాలి, బీజేపీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే నేను వాళ్ళలో మార్పు రావాలనే నేను వరుసగా కామెంట్ చేస్తున్నాను తప్ప నేను వేరే ఉద్దేశం లేదు, కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదు, వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని అయితే మాత్రం ఆయన స్పష్టత ఇచ్చాడు. చూడాలి మరి రాజాసింగ్ వ్యవహారం ఎటువైపు దారితీస్తుంది. వరుసగా చేస్తున్న కామెంట్ల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మరోసారి గతంలో చర్యలు తీసుకున్నట్టుగా క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకోబోతుందా, లేకపోతే పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాడన్న నేపథ్యంలో సస్పెన్షన్కి ఏమైనా గురి చేస్తుందా, లేకపోతే కూర్చొని మాట్లాడుకొని దిద్దుబాటు చర్యలు ఎందుకు అనే దానిపైన మాత్రం ఏమైనా సయోధ్య కుదిర్చే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఏం జరగబోతుంది, రాజాసింగ్ కూడా ఏం చేయబోతున్నా అనే దానిపైన మాత్రం కొంతకాలంగా ఒక ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. దానికి ప్రశ్నలకు సంబంధించిన విషయాలు మాత్రం ఏం సమాధానం చెప్పబోతున్నారు, అలాగే రాజాసింగ్ ఏం చేయబోతున్నారు, బీజేపీ నాయకత్వం మరి ఆయన విషయంలో ఎలా ముందు అడుగు వేస్తుందనే దానిపైన అయితే కొంతకాలంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చకు మరి త్వరలో అయినా సమాధానం దొరుకుతుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా రాజాసింగ్ వ్యవహారంపై ఏమంటారు, రాజాసింగ్ చేస్తున్న కామెంట్లు పట్ల ఏం చెప్తున్నారు, పార్టీ మారుతున్నాడు అన్న ప్రచారం పట్ల ఆయన చెప్పిన ఆన్సర్ పట్ల ఉద్దేశం ఏంది, ఓవరాల్గా రాజాసింగ్ చేస్తున్న మాటల ఆరోపణల నేపథ్యంలో మీ యొక్క కామెంట్ ఏదో చెప్పే ప్రయత్నం చేయండి.